నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కు దేశవ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు. సీఎం కేసీఆర్తో కలిసి పనిచేస్తామన్న సంభాజీ బ్రిగేడ్. రేపు దేశవ్యాప్తంగా నీట్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్. తెలంగాణలో 10 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ. అవినీతికి మారుపేరుగా మారిన కర్ణాటక బీజేపీ నేతలు. టెండర్ కోసం లంచం డిమాండ్. పోలీసులకు చిక్కిన ఎమ్మెల్యే. హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు ట్రక్కు ఢీ 7 దుర్మరణం. వైభవంగా తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు. రామచంద్రమూర్తి అవతారంలో దర్శనమిచ్చిన శ్రీవారు. బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు ప్రగతిశీల శక్తులు ముందుకొస్తున్నాయి. తాజాగా గులాబీ పార్టీకి సంభాజీ బ్రిగేడ్ జైకొట్టింది. ప్రగతి భవన్లో పార్టీ అధినేత సీఎం కేసీఆర్తో సంభాజీ బ్రిగేడు నాయకులు సమావేశమయ్యారు. బీఆర్ఎస్లో భాగం అవుతామని సమ్మతి లేఖను అందించారు. మహారాష్ట్రలో గులాబీ పార్టీ తరపున ప్రచారం చేస్తామని చెప్పారు. దేశ పురోగమనమే లక్ష్యంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్, అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా మహారాష్ట్రలో నెలకొల్పిన ప్రగతిశీల సామాజిక సంస్థ సంభాజీ బ్రిగేడ్ బీఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో సంభాజీ బ్రిగేడ్ పదాధికారులు, ఇతర నాయకులు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ను కలిశారు. బీఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు తమ సమ్మతిని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమ్మతి పత్రాన్ని ముఖ్యమంత్రికి స్వయంగా అందించారు. ఈ సంస్థకు మహారాష్ట్ర వ్యాప్తంగా సంభాజీ బ్రిగేడ్ కేడర్తో పాటు 1600 మంది పదాధికారులు ఉన్నారు. ఉన్నత లక్ష్యం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర స్థాయి నుంచి బ్లాక్ లెవెల్ వరకు ఉన్న క్యాడర్ అంతా మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో విచ్ఛిన్నకర రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంభాజీ బ్రిగేడ్ ఇక నుంచి బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుందని ఆ సంస్థ పదాధికారులు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ 2024 మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం, పురోగమనమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని స్వాగతించారు. బీఆర్ఎస్ పార్టీ సంభాజీ బ్రిగేడ్ ఒకే భావజాలం, విధానాలతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ అనుమతిస్తే రానున్న రోజుల్లో చేరికలు, రాష్ట్ర పదాధికారులకు బాధ్యతల అప్పగింతపై చర్చించనున్నట్లు తెలిపారు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు వీరశివాజీ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఆయన కుమారుడు సంభాజీ పేరు మీద ఏర్పడిన సంస్థే సంభాజీ బ్రిగేడ్. పీష్వాల ప్రభావం కారణంగా శివాజీ, ఆయన వారసులకు చరిత్రలో రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదని ఈ సంస్థ వాదన. పీష్వాలు బ్రాహ్మణులు, మరాఠా చరిత్ర రాసింది కూడా వారేనని, అందువల్లనే శివాజీ వారసులకు ప్రాధాన్యం తగ్గించారని ఈ సంస్థ భావిస్తున్నది. శివాజీకి గురువుగా చెప్పబడుతున్న దాదాజీ కొండదేవును గుర్తించేందుకు ఈ సంస్థ ఒప్పుకోవడం లేదు. అసలు ఆ పేరుతో ఎవరూ లేరని, శివాజీకి దాదాజీ కొండదేవ్ గురువు కానే కాదని వాదిస్తున్నది. మరాఠాల హక్కుల కోసం పోరాడుతున్నది. ఇదే సమయంలో బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే సిద్ధాంతాలు తమకు ఆదర్శమని ప్రకటించుకున్నది. ఈ సంస్థకు మహారాష్ట్ర మరాఠా యువతలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నది. గవర్నర్ తమిళిసై మరోసారి రాజకీయ నాయకురాలి అవతారమెత్తారు. సీఎస్ ను టార్గెట్ చేసుకుని వరుస ట్వీట్లు చేశారు. బిల్లుల పెండింగ్ విషయంపై సమాధానం చెప్పలేక అసత్య ప్రచారానికి పూనుకున్నారు. సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శాంతికుమారి ఒక్కసారి కూడా కలవలేదంటూ ట్వీట్ చేశారు. అయితే రిపబ్లిక్ డే వేడుకల్లో సీఎస్ శాంతికుమారి రోజంతా తనతోనే ఉన్న విషయాన్ని కన్వీనియంట్ గా మర్చిపోయారు గవర్నర్ తమిళిసై. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫక్తు రాజకీయ నాయకురాలిగా మారిపోయారు. ఇన్నాళ్లు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లక్ష్యంగా చేసుకున్నారు. బిల్లుల పెండింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దేశవ్యాప్తంగా తమిళిసై పరువు పోయింది. గవర్నర్ హోదాలో ఆమె వ్యవహారంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో ఆమె కీలుబొమ్మగా మారిన వైనంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. దీంతో తమిళిసైకి ఏం చేయాలో పాలుపోలేదు. బిల్లులను ఎందుకు పెండింగ్ పెట్టారో చెప్పాల్సింది పోయి ప్రభుత్వం తరఫున సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సీఎస్ శాంతికుమార్ని లక్ష్యంగా చేసుకున్నారు. శుద్ధ అబద్ధాలతో వరుస ట్వీట్లు చేసి మరోసారి తన పరువు పోగొట్టుకున్నారు.
అంతేకాకుండా రాజ్ భవన్ ను రాహ్ భవన్ అంటూ అక్షర దోషాలతో ట్వీట్ చేయడం మరో విశేషం. అంతకుముందు గవర్నర్ తమిళిసై తప్పుడు ప్రచారానికి దిగారు. తన ట్వీట్ల ద్వారా అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. ఢిల్లీ కన్నా రాజభవన్ చాలా దగ్గర. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారికంగా రాజ్భవన్ కు వచ్చి కలిసేందుకు మీకు సమయం దొరకలేదా? ప్రోటోకాల్ తెలియదా? కనీసం మాట వరుసకైనా ఫోన్ చేయలేరా? స్నేహపూర్వక వాతావరణంలో చేసే అధికారిక పర్యటనలు, చర్చలు ఎంతో మేలు చేస్తాయి. కనీసం మీకు ఆ ఉద్దేశం కూడా లేదు అంటూ సీఎస్ శాంతికుమార్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఢిల్లీ కన్నా రాజభవన్ దగ్గరే ఉంది అని మీకు మరోసారి గుర్తు చేస్తున్నానంటూ మరో ట్వీట్ కూడా చేశారు గవర్నర్ తమిళిసై. జనవరి 11న సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన శాంతికుమారి జనవరి 26వ తేదీన రాజభవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఆ వేడుకలు అంతా సీఎస్ పర్యవేక్షణలోనే జరిగాయి. సీఎస్ ఉదయమే వెళ్లి గవర్నర్ను కలిశారు. వేడుకలు పూర్తయ్యే వరకు ఆమెతోనే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం జరిగిన ఎట్ హోమ్ వేడుకల్లోనూ సీఎస్ పాల్గొన్నారు. అంటే రోజంతా గవర్నర్ పక్కనే సీఎస్ ఉన్నారు. అయినా తమిళిసై అసత్య ప్రచారం చేస్తూ ట్వీట్ చేశారు. గవర్నర్ తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గవర్నర్ రాజకీయ ట్వీట్ పై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టారో చెప్పాల్సింది పోయి రాజకీయ నాయకురాలుగా విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు. ముందు 10 బిల్లులపై సంతకాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ట్వీట్లు చేస్తూ కాలం వెళ్లదీసే బదులు బిల్లుల్ని పూర్తిగా చదివి ఆమోదించండి లేదా తిరస్కరించండి అని సూచించారు. రాష్ట్ర రాజ్యాంగ అధినేతగా ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఇరుసుగా ఉండే సీఎస్ ను విమర్శించడం ద్వారా గవర్నర్ పదవి గౌరవాన్ని బజార్లో పడేశారని మండిపడ్డారు. గవర్నర్ గారు, మీరు రాసిన ట్వీట్ కన్నా మీ సంతకం చాలా చిన్నది. దయచేసి ట్వీట్లకు బదులు సంతకాలు చేయండని హితవు పలికారు. మరోవైపు గవర్నర్ ట్వీట్ పై టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిషాంక్ మండిపడ్డారు. రాజభవన్లో గణతంత్ర వేడుకల్లో ఎట్ హోంలో సీఎస్ పాల్గొన్న ఫోటోను ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కాకుండా ఆమె మాదిరిగానే ఉన్న కవల సోదరి పాల్గొన్నారా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో దశాబ్దాలుగా జీవిస్తున్న ఇతర ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతి, సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు సీఎం కేసీఆర్. గంగా జమున తెహజీబ్కు ప్రతీకగా ఉన్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర సర్కారు కృషి కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ మేరకు కన్నడగుల కోసం హైదరాబాద్లోని సాహిత్య వేదికను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న కన్నడగులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కాచిగూడలోని కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ చైర్మన్గా నియమించినందుకు సీఎం కేసీఆర్కు తారిక్ అన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు. బీఆర్ఎస్లో పనిచేస్తున్న వారికి పార్టీ అధినేత తగిన సమయంలో తగిన బాధ్యతలు అప్పగిస్తారని మరోసారి రుజువు చేశారని అన్సారీ చెప్పారు. తాను మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నట్లు చెప్పారు. తనకు సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. నేను సిన్స్ బిగినింగ్ నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, లైక్ ఐ వర్క్ యాజ్ ఏ ఉద్యమకారులు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ కేసీఆర్ సాబ్, హిస్ లీడర్షిప్, అండ్ నౌ హీ హెస్ ప్రూవ్డ్ అగైన్. నాకు ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చేసారు. డెఫినెట్లీ ఐ డూ ద జస్టిఫై ద పోస్ట్ ఫర్ ద పోస్ట్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద కేసీఆర్ సాబ్, ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ. Definitely I will stand always with KCR, with BRS party. And చాలా కృతజ్ఞతలు మా సీఎం సార్. జై జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్. నిరుపేదలపై మోదీ సర్కారు పగబట్టిందని మండిపడుతున్నారు మంత్రి పువ్వాడ అజయ్. ప్రధాని మోదీ తన కార్పొరేట్ దోస్తులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటుందని స్పష్టం చేస్తున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కారు నినాదం దేశమంతా ప్రతిధ్వనిస్తోంది అంటున్న మంత్రి పువ్వాడ అజయ్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్.
గ్యాస్ ధరలు పెంచుతూ దేశంలో పేద ప్రజల మీద భారం ఇస్తున్న మోడీ సర్కారు తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మంత్రి పోడాజీ కుమార్ ధర్నాకి దిగారు. పాత కలెక్టరేట్ ముందున్నటువంటి ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఈ గ్యాస్ ధరల మీద అనేటువంటి విషయాన్ని మంత్రి పోడాజీ కుమార్ చెప్తారు. అజయ్ గారు, ఈ విధంగా గ్యాస్ ధరలు పెంచుతూ పేదలకు గ్యాస్ను దూరం చేసే విధానం ఎట్లా చూస్తారు? ఇది చాలా నిరంకుశమైన విధానం. ప్రజలకి గ్యాసు నిత్యావసరం. అలాంటిది గ్యాస్ ధరని ఈ గత 9 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అనేక సార్లు పెంచి 450 రూపాయల గ్యాస్ ధర ఇవాళ 1160 రూపాయలు అయింది. 1160 రూపాయలైన గ్యాస్ మీద గతంలో సబ్సిడీ ఉంటే ఆ సబ్సిడీని కూడా ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల కోసం వాడే గ్యాస్ ధరని 1160 రూపాయలు చేశారు. కేవలం ఈ నెలలోనే 3 రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు ఎన్నికలైన తర్వాత ఎన్నికలైపోయిన తక్షణం 50 రూపాయలు పెంచడం జరిగింది. అట్లనే 350 రూపాయలు కమర్షియల్ గ్యాస్ బండ మీద పెంచడం జరిగింది. ఇది డైరెక్ట్గా పేద ప్రజలు మధ్యతరగతి వర్గాల ప్రజల యొక్క నడ్డి విరిచే కార్యక్రమం ఇది. కాబట్టి దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. అటు పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, లేదా గ్యాస్ ధరలు కానివ్వండి, ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిన్న ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకి నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ ఖమ్మంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దేశంలో పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకత ఉన్నారు మోడీ ప్రభుత్వం మీద. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దేశంలో ఎమర్జ్ అవడానికి దీన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారు, అట్లాగే ప్రజలు ఎట్లా చైతన్యపరచబోతున్నారు? కేసీఆర్ గారు చెప్పేది అదే. కేంద్రంలో జాతీయ స్థాయిలో ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి మరి ఒక ప్లాట్ఫామ్ అనేది కావాల్సిన అవసరం ఉంది. ఒక నాయకుడు, ప్రజల సమస్యల పట్ల ఆర్ద్రత కలిగిన నాయకుడు దేశం వైపు పయనించాల్సిన అవసరం ఉంది. అందుకనే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి చేయడం జరిగింది. ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా మరి దీని వైపు నిరసనలు జరగాల. ఇలాంటి కార్యక్రమాలని రోల్ బ్యాక్ చేయాల్సిన కార్యక్రమం ఉంది. అది కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యం. అందుకనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ముందుకు వచ్చాం. మోడీని వ్యతిరేకించిన వారి పట్ల దాడులు జరుగుతున్నాయి. ఈడీ, సిబిఐ లాంటివన్నీ ప్రయోగిస్తున్నారు. అయినా సరే మీరు మొక్కవని తీరులో పోరాటం కొనసాగిస్తున్నారు. భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ఇది తప్పకుండా కేసీఆర్ గారు చెప్పినట్టు, కేటీఆర్ గారు చెప్పినట్టు మేము ఎవరికి భయపడేది లేదు. ఎలాంటి చర్యలకైనా సరే మేము సిద్ధపడి ఉన్నాం. మేము ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భారతదేశం కోసం పనిచేస్తుంది. కాబట్టి దాడులు కానీ, లేదా బెదిరింపులు కానీ, లేదా అరెస్టులకు కానీ వీటికి భయపడే ప్రసక్తే లేదు. ప్రజల కోసం అని చెప్పి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ముందుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి. ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుంది, పోరాటం చేస్తుందని చెప్పి దేశంలో ప్రత్యామ్నాయ శక్తికి ఎదుగుతుందని, అట్లాగే మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తామని చెప్పి మంత్రి పోడాజీ కుమార్ చెప్తున్నారు. కేసీఆర్ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామంటున్నారు. అట్లాగే పెంచినటువంటి ధరలను తగ్గించే వరకు కూడా తమ పోరాటం ఆగదని కూడా మంత్రి పోడాజీ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. మహిళలు, బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తూ నిరసన తెలిపారు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్నతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా గత 2 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజులు ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో ఉన్నాము. తెలంగాణ చౌక్లో వంట గ్యాస్లను ఇక్కడ రోడ్డుపై పెట్టి నిరసన తెలుపుతున్నారు. అలాగే కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఈ బీజేపీ ప్రభుత్వము రోజు రోజుకు నిత్యావసర ధరలతో పాటు వంట గ్యాస్లను పెంచడం పట్ల మహిళల నుంచి ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, సామాన్య జనం ఏ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఒకటే, ఈరోజు నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్యాస్తో పాటు పెట్రోలు, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువు ధరలన్నింటినీ కూడా పెంచుతున్నటువంటి సందర్భంలో మొన్న ఒకటే రోజు 50 రూపాయలు పేదోళ్ళు వాడుకునే గ్యాస్ ధరను పెంచడం, వాణిజ్యంగా 350 రూపాయలు వాణిజ్యపరమైనటువంటి గ్యాస్ను పెంచిన సందర్భంగా
మేము ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి మా అక్కా చెల్లెలందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి పట్టణాధ్యక్షులు అజయ్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ గారు, అట్టనే మా మహిళా సంఘం నాయకురాళ్ళు స్వరూప గారు, మమత గారు, పేమలక్క గారు, సురేఖ గారు, రేఖ గారు, మిగతా మా అక్కా చెల్లెలందరూ కూడా నిజంగా పేద బిడ్డలకు మాట ఇచ్చింది. నువ్వు ఎన్నికల ముందు ఏమి వరాలు ఇచ్చినావు? పేదోళ్ళందరినీ కూడా ధనికులు చేస్తాను. మరి ఇలా గ్యాస్ సిలిండర్ ధరను 2014లో కేవలం 410 రూపాయలు ఉంటే ఈరోజు నువ్వు 1200 రూపాయలు చేసినావు. పేదోళ్ళు వాడుకునే గ్యాస్ను ఉజ్వల పేరుతోటి ఫ్రీ గ్యాస్ సప్లై చేస్తామని చెప్పినావు. ఇలా ఫ్రీ కాదు, 2014 మా కళ్ళకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇలా మా అక్క చెల్లెలను చూసిన తర్వాత మా కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇలా పేద ప్రజలు వాడే గ్యాస్ ధరను కూడా 1400 రూపాయలు చేయడం వల్ల ఇలా 300 రేట్లు ఇలా గ్యాస్ ధర పెంచారు. గతంలో పెట్రోల్ ఈరోజు ఏదైతే మనకున్నటువంటి మరి పెట్రోల్ ధర 2014లో 60 రూపాయలు ఉంటే ఇవాళ 110 రూపాయలు. అదే రకంగా డీజిల్ 50 రూపాయలు ఉంటే 98 రూపాయలు. ఎల్పిజి నేను చెప్పాను 414 ఉంటే 1177 రూపాయలు నిన్నటితో పెరగడం జరిగింది. అంటే ఇవన్నీ పేద ప్రజల యొక్క నడ్డ విరుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్పకుండా గద్దె దిగి ఈరోజు మీరు క్షమాపణ చెప్పి తప్పకుండా మా అక్కా చెల్లెల అవస్థలు ఎలా మరి ఇలా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తూ ఉన్నారు. అసలు గ్యాస్ సిలిండర్ ఫిల్లింగ్ చేసుకునే పరిస్థితులు లేరు. ఉజ్వల్లో ఇచ్చినటువంటి గ్యాస్ సిలిండర్ కూడా ఎవరు ఫిల్లింగ్ చేసే పరిస్థితి లేరు. అందుకొరకు ఇంత పెద్ద ఎత్తున ఇలా మొత్తం కట్టెల పొయ్యి మీద మా అక్కా చెల్లెలందరూ కష్టపడి మరి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏ ముఖం పెట్టుకొని అసలు బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలా? అంటే నువ్వు పేదోళ్ళందరి నడ్డు విరిచినందుక, నువ్వు గ్యాస్ ధరలు పెంచినందుక, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుక, నిత్యావసర వస్తు ధరలు పెంచినందుకు, మరి ఇలా రైతుల నడ్డు విరిచినందుక, రైతులు ఏదైతే పండిస్తున్న పంటని కొనకపోవడం వలన, లేకుంటే ఎరువులపైనటువంటి సబ్సిడీని ఎత్తివేసినందుకు నీకు ఓటేయాలా? ఎవరు ఓటేయాలి? కేవలం అమిత్ షా, అయితే నీరజ్ మోడీ, మరి ఈ అంబానీలు, అదానీలు తప్ప ఈ నరేంద్ర మోడీకి ఈ దేశంలో ఎవరు అవసరం లేదు. అందుకొరకే తీవ్రంగా ఖండిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఇప్పుడే పెంచినటువంటి ధరల్ని తగ్గించకపోతే రేపు వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గోరి గడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. దానికి గత 8 ఏళ్ల కాలంలో సామాన్య జనం గురించి కనీసం బీజేపీ ప్రభుత్వం ఆలోచించడం లేదు. కేవలం అదానీ, అంబానీ కోసం ఆలోచిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని సామాన్య ప్రజలు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో గద్దె దింపుతారని ఇప్పటికైనా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వెంటనే పెంచిన వంట గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాలని ఎమ్మెల్యే జోగురామన్న డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్. సిలిండర్ ధరలను అడ్డగోలుగా పెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూలు కలెక్టరేట్ ముందు సిలిండర్లతో ధర్నా చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో మహిళలు ప్రదర్శన నిర్వహించారు. రోడ్డుపైనే కట్టెల పొయ్యి పెట్టి వంట వార్పు నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం రాకముందు సిలిండర్ ధర 400 ఉంటే ప్రస్తుతం 1200కు చేరిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు అయిపోయాక ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంక్షేమ బజారు పాలు కావద్దని చెప్పి ఈ ధర్నా చేయడం జరుగుతా ఉన్నది. తల్లిగా ఒక అన్నగా పేదల పెన్నిది అయ్యి
సిలిండర్ ధర 400 రూపాయల నుంచి 1150 రూపాయలు తీసుకుపోయింది. అలా అది కేసీఆర్ కాదు, బీజేపీ పువ్వు గుర్తోడు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వల్ల పేదల మీద ఉన్నటువంటి కోపంతో, పేదల మీద ఉన్నటువంటి ద్వేషంతో ఇవాళ సిలిండర్ ధరను 1150 రూపాయలు చేసినటువంటి ఇట్లాగా వదిలేస్తే ఏం చేస్తాడు? మనల్ని కాల్చుక తింటాడు, సిలిండర్ లేసి మనల్ని కాల్చుక తింటాడు. ఇప్పటికైనా మహిళా లోకం మీరందరూ మేల్కొనకపోతే, మీరందరూ ఆలోచన చేయకపోతే, ఒకరెవరు మరి మాట్లాడుకోకపోతే మళ్ళీ మనం మోసపోతాం. కేంద్రంలో బీజేపీని బొంద పెడితే కేసీఆర్ గారిని ఢిల్లీ రాజకీయాల్లో ప్రధానంగా చేస్తే సిలిండర్ 200 రూపాయలకే ఒక సిలిండర్ ఇస్తాం. సిలిండర్ మీద వండుకుంటున్నామో ఇక వీళ్ళ గత్యంతరం లేదు. మేము 1100 ఇచ్చినా కొంటారు, 2000 ఇచ్చినా కొంటారు, 3000 చేసినా కొంటారు. మమ్మల్ని అడిగేది ఏముందనే ఆలోచనతోటి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పువ్వు గుర్తాయినా ఇవాళ 400 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధరను 1150 రూపాయలు చేశాడంటే మరి మనం ఎంత పగబట్టిండో తెలంగాణ మీద, భారతదేశంలో ఉన్నటువంటి మహిళల మీద ఎంత కోపం మెచ్చుకున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది ప్రధాని మోదీ అదానీ దోస్తీ. దేశ సంపదనంతా అప్పనంగా అదానీ కంపెనీలకు కట్టబెడుతోంది బీజేపీ సర్కార్. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పును తెలివిగా ఉల్లంఘించిన మోదీ ప్రభుత్వం అదానికి లక్షల కోట్ల విలువైన కోల్ మైనింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈ భారీ కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లో అదానీ గ్రూప్ బొగ్గు గనుల తవ్వకంపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. 2014లోని లైసెన్సులు రద్దయిన బొగ్గు గనుల్లో అదానీ గ్రూప్ ఇప్పటికీ మైనింగ్ చేస్తున్నదని ఆప్ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణలోనే దేశంలోనే అతిపెద్దదైన ఈ కుంభకోణం కొనసాగుతున్నదని విమర్శలు గుప్పించారు. ఈ బొగ్గు బ్లాకుల్లో మైనింగ్ విషయంలో మోదీ ప్రభుత్వం 2015లో తెచ్చిన మైనింగ్ చట్టాన్ని కూడా దారుణంగా ఉల్లంఘించారని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బొగ్గు బ్లాకులను అభివృద్ధి చేసి బొగ్గు తవ్వేందుకు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది. ఈ లైసెన్సుల జారీపై ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు 2014లో వాటన్నింటినీ రద్దు చేసింది. దీంతో అప్పుడే అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గనుల అభివృద్ధి, ఖనిజాన్ని వెలికితీయడానికి లైసెన్సులు జారీ చేసే అంశంపై 2015లో కొత్త చట్టం తెచ్చింది. ఇక్కడి నుంచే కుంభకోణం మొదలైందని సంజయ్ సింగ్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్సా, కంటా బొగ్గు బ్లాకుల లైసెన్సులు కూడా రద్దయ్యాయి. కానీ వాటిల్లో బొగ్గు తవ్వుకునేందుకు మోదీ ప్రభుత్వం అదానీ గ్రూప్నకు అనుమతినిచ్చింది. రెండు 2015లో రూపొందించిన చట్టం ప్రకారం ప్రైవేటు కంపెనీలు బొగ్గు తవ్వకానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి బొగ్గు గనుల లైసెన్సులు పొందితే అందులో 75% ప్రభుత్వ వాటా, 25% సదరు ప్రైవేటు కంపెనీ వాటా ఉండాలి. ఛత్తీస్గఢ్లోని పర్సా, కంటా బ్లాకుల కోసం రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగమ్ లిమిటెడ్తో అదానీ ఎంటర్ప్రైజెస్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం జాయింట్ వెంచర్లో RRVUNLకు 25% వాటా దక్కగా AELకు ఏకంగా 75% వాటా దక్కింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. వాటాలు తల్లకిందులు కావడంతో ఈ జాయింట్ వెంచర్పై రాజస్థాన్ ప్రభుత్వానికి దక్కాల్సిన యాజమాన్య హక్కులు అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ ఒప్పందాన్ని ఎలా అనుమతించారని సంజయ్ సింగ్ నిలదీశారు. అంతేకాకుండా కోల్ ఇండియా నిబంధనల ప్రకారం దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో క్యాలరిఫిక్ విలువ 2200 కిలో క్యాలరీల కనిష్ట స్థాయి వరకు ఉన్న బొగ్గును కూడా వినియోగించవచ్చు. కానీ RRVUNL, AEL మధ్య కుదిరిన ఒప్పందంలో ఈ విలువను ఏకంగా 4000 కిలో క్యాలరీలకు పెంచేశారు. అంటే పర్సా, కంటా గనుల్లో తవ్విన బొగ్గులో క్యాలరిఫిక్ విలువ 4000 కిలో క్యాలరీల కంటే ఎక్కువ ఉన్న నాణ్యమైన బొగ్గునే వినియోగించాలి. అంతకంటే తక్కువ ఉన్న బొగ్గును RRVUNL తన ప్లాంట్లలో వినియోగించకుండా తిరస్కరించవచ్చు.
ఈ ఒప్పందం వెనుక అదానీ గ్రూప్నకు ఆయాచిత ప్రయోజనం కల్పించే దురుద్దేశం ఉన్నదని సంజయ్ సింగ్ ఆరోపించారు. RRVUNL తిరస్కరించిన బొగ్గులో 25% AEL ఉచితంగా తీసుకుని వేరే పవర్ ప్లాంట్లకు విక్రయించుకోవచ్చని జాయింట్ వెంచర్ నిబంధనల్లో పొందుపరిచారు. ఈ రెండు సంస్థలు ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ప్రకారం పరసా, కంటా గనుల్లో బొగ్గును తవ్వి సరఫరా చేసే హక్కు అదానీ గ్రూప్ది. ఆ బొగ్గును తన పవర్ ప్లాంట్లలో వాడుకునే హక్కు RRVUNLది. ఈ రెండు బ్లాకుల్లో 1000 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలని ఈ కంపెనీల లక్ష్యం. అంటే మొత్తం బొగ్గులో 25%, అంటే 250 మిలియన్ టన్నుల బొగ్గును అదానీ గ్రూప్ ఉచితంగా పొంది తనకు ఇష్టం వచ్చిన కంపెనీలకు అమ్ముకోవచ్చు. దానివల్ల వచ్చే ఆదాయంలో పైసా కూడా RRVUNLకు ఇవ్వాల్సిన పని లేదు. అంటే అదానీ గ్రూప్ ఉచితంగా లభించే 25% బొగ్గుతోనే 1,00,000 కోట్లు సంపాదించుకునే అవకాశం లభించిందని సంజయ్ సింగ్ ఆరోపించారు. దీనిపై CBI, EDతో వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని సంజయ్ సింగ్ హెచ్చరించారు. ఆయన బీజేపీ ఎమ్మెల్యే, పేరు విరూపాక్షప్ప. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థకు చైర్మన్ కూడా. సబ్బుల తయారీకి అవసరమైన ముడిసరుకుల సరఫరా టెండర్ కోసం ఆమ్యామ్య ఇవ్వాలని కాంట్రాక్టర్కు హుకుం జారీ చేశాడు. కొడుకుని రాయబారిగా సీన్లోకి దించాడు. అయితే అనూహ్యంగా లోకాయుక్త పోలీసులు రంగంలోకి దిగారు. 40 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అక్కడ మొదలైన ఈ అవినీతి బాగోతం 8 కోట్లకు చేరింది. ఇంకా కొనసాగుతోంది. ఇది బీజేపీ ట్రబుల్ ఇంజిన్ ప్రగతి. 40% కమిషన్ రాజ్. ఇది కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి పర్యాయపదంగా మారింది. బీజేపీ సర్కారు అవినీతి దాహానికి కిందటేడాదిలోనే 10 మందికి పైగా కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారంటే అక్కడ అవినీతి రాజ్ ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా జరిగిన మరో ఘటన దీనికి పరాకాష్ఠగా నిలిచింది. సబ్బుల తయారీ కోసం అవసరమయ్యే ముడి వస్తువుల సరఫరాకు టెండరు ఇప్పిస్తానంటూ ఒక కాంట్రాక్టర్ నుంచి 40 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాడాలు విరూపాక్షప్ప కుమారుడు మాడాలు ప్రశాంత్ లోకాయుక్త అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ క్రమంలో అతడి ఆఫీసు, ఇంట్లో సోదాలు చేపట్టిన అధికారులు భారీ మొత్తంలో నగదును గుర్తించారు. ప్రశాంత్ ఆఫీస్, ఇంట్లో మొత్తం 8 కోట్ల రూపాయలకు పైగా నోట్ల కట్టలతో పాటు బంగారం, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం సూత్రధారి విరూపాక్షప్పనేనని, ఆయన ఆదేశాలతోనే ప్రశాంత్ లంచం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని దావనగిరి జిల్లా చెన్నగిరి అసెంబ్లీ ఎమ్మెల్యే మాడాలు విరూపాక్షప్ప రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్కు చైర్మన్ గా కూడా ఉన్నారు. విరూపాక్షప్ప కుమారుడు మాడాలు ప్రశాంత్ బెంగళూరు జలమండలిలో చీఫ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. KSDLకు ముడి వస్తువుల సరఫరా టెండరు ఇప్పిస్తానని, దీనికోసం 81 లక్షల రూపాయలు చెల్లించాలని కాంట్రాక్టర్ శ్రేయస్ కశ్యప్ను ప్రశాంత్ డిమాండ్ చేశాడు. దీనిపై శ్రేయస్ వారం కిందటే లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు శ్రేయస్కు ప్రత్యేక సూచనలు చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో KSDL కార్యాలయంపై ఆకస్మిక దాడి చేశారు. అక్కడ తొలి విడతగా 40 లక్షల రూపాయల లంచం తీసుకుంటున్న ప్రశాంత్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అదే ఆఫీసులో సోదాలు నిర్వహించి మరో 3 బ్యాగుల్లోని 2.02 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంజయ్ నగర్లోని ప్రశాంత్ నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అక్కడ మరో 6.1 కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారం, ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 8 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. కేసుతో సంబంధం ఉన్న వారి ఇండ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం నగదు స్వాధీనం కావడం లోకాయుక్త చరిత్రలోని మొదటిసారని అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్యే మాడాలు విరూపాక్షప్ప ప్రశాంత్పై FIR నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు లోకాయుక్త పోలీసులు ప్రకటించారు. లంచం కేసులో భాగమైన నిందితులు ప్రశాంత్ మాడాలను ఏటూగా, ఆయన బంధువు సిద్ధేష్తో పాటు వారికి సహకరించిన అకౌంటెంట్ సురేంద్ర, నికోలస్, గంగాధరయ్యలకు లోకాయుక్త న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇక లంచం తీసుకున్న కేసులో తనకు వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చినందుకు మాడాలు విరూపాక్షప్ప KSDL అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
అయితే లంచం వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఎమ్మెల్యే పరారీలో ఉన్నారని, అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లు తెప్పపై విహరించారు. భక్తుల గోవింద నామ స్మరణలతో శ్రీవారి పుష్కరిణి మారుమోగింది. సహస్ర దీపాలంకార సేవ, 5-6న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల సేవ, అర్చన ఏకాంతంగా నిర్వహించనుంది. 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 11 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాలు రాత్రి శృంగార డోలోత్సవంతో తెరవేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా వజ్ర వైడూర్యాలతో అలంకరించారు. అనంతరం అద్దాల మండపంలోని ఊయలలో స్వామివారిని ఉంచారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేసి డోలోత్సవ కార్యక్రమం నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగించారు.